ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో భారతదేశ స్థానం. కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలు సమాజంలో విశేష మార్పులకు కారణమవుతున్నాయి. ఆయా టెక్నాలజీలను అందిపుచ్చుకునే విషయంలో నిరుడు 170 దేశాలకు గాను మన భారతదేశం 36వ ర్యాంకును సాధించింది. మరి నవీన సాంకేతికతల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే నవీన సాంకేతికలకు సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మాత్రం మన భారతదేశం 3వ స్థానంలో ఉంటే అదే కోవలో చైనా దేశం మొదటి స్థానంలో ఉంది. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్కి సంబంధించి మన భారతదేశం 3వ స్థానంలో, అదేవిధంగా చైనా మొదటి స్థానంలో ఉన్నాయి. అంటే సాంకేతికతకు సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్లు. అలా కాకుండా ఈ కృత్రిమ మీద, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవటంలో మనం భారతదేశం ప్రపంచంలో 36వ స్థానంలో ఉన్నాము. మరి ఈ యొక్క ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో మొదటి స్థానాల్లో ఉన్నటువంటి దేశాల లిస్టు తీసుకుంటే కనుక అమెరికా మొదటి స్థానంలో ఉంది, స్వీడన్ 2వ స్థానంలో ఉంది, యూకే 3వ స్థానంలో ఉంది, నెదర్లాండ్స్ 4వ స్థానంలో ఉంది, సింగపూర్ 5వ స్థానంలో ఉంది. ఇక మరికొన్ని ప్రధానమైన దేశాలు తీసుకుంటే కనుక స్విట్జర్లాండ్ 6, దక్షిణ కొరియా 7, జర్మనీ 8, అదేవిధంగా చైనా 21వ స్థానంలో ఉంది, రష్యా 33వ స్థానంలో ఉంది, భారతదేశం 36వ స్థానంలో ఉంది, దక్షిణాఫ్రికా 52వ స్థానంలో ఉంది. చూడండి, అంటే సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో మనం ప్రపంచంలో 36 స్థానంలో ఉన్నాము. మరి సాంకేతికతకు సంబంధించినటువంటి ఆధునిక సాంకేతికతకు సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మాత్రం మనం ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాము. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.